చూస్తే ఏపీ ఎన్నికల పొత్తుపై బీజేపీ అమిత్ షా జేపీ నడ్డాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. నిన్న రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో సీట్ల సర్దుబాటుపై నాయకులు చర్చించారు. ఇప్పటికే టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై బీజేపీతో చర్చిస్తున్నారు. బీజేపీ 7 ఎంపీ సీట్లు 10 వరకు అసెంబ్లీ స్థానాల వరకు అడుగుతున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ఆలోచనలు మరోలా ఉన్నాయి. బీజేపీకి 4 ఎంపీ 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. ఇక ఇవాళ బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు పవన్ మరో దఫా సమావేశమవుతారు. ఈ రోజు సీట్ల సర్దుబాటుపై మళ్లీ చర్చిస్తారు. ఇవాళ బీజేపీకి కేటాయించే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు టీడీపీ లీడర్లు. మొత్తం మీద ఎన్డీఏలో టీడీపీ జనసేనలు చేరిక ఖాయమైనట్లేనని సంకేతాలు మాత్రం వస్తున్నాయి. ఏపీ ఎన్నికల పొత్తుపై బీజేపీ అమిత్ షా జేపీ నడ్డాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ఏపీలో సీట్ల సర్దుబాటుపై నాయకులు కూడా చర్చించారు. ఈ చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి సుధా. ఏదైతే నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడాను అమిత్ షాతో అదేవిధంగా జేపీ నడ్డాతోనూ కూడా సమావేశం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 170 స్థానాలు, అదేవిధంగా 25 అసెంబ్లీ స్థానాలకు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటికే బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ సాయశక్తుల కృషి చేసిన సంగతి మనం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎన్డీఏ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ కూడా చర్చలు సఫలీకృతం అయినట్టుగా దాదాపుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ 8 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 10 అసెంబ్లీ స్థానాలు అడిగే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే 15 అసెంబ్లీ స్థానాలు లేదంటే 20 అసెంబ్లీ స్థానాలు ఇస్తే తప్ప టీడీపీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని చెప్పి ప్రచారం కూడా బాగా జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అమిత్ షాతో అదేవిధంగా నడ్డాలతో చర్చ జరిపిన నేపథ్యంలో ఖచ్చితంగా తాము బలమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉందని చెప్పి 2 రోజుల క్రితం ఏదైతే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అదేవిధంగా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కూడాను బీజేపీ నేతలు ఒక సమావేశాన్ని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా బీజేపీ వీళ్లతో పొత్తు కుదుర్చుకోవాలి, ఏదైతే టీడీపీ జనసేనతో కలిసి పయనించాలంటే మాత్రం తమ డిమాండ్ పరిష్కరించాలనే ఒక వాదన కూడా తెరపైకి తీసుకురావడం. అయితే నిన్న రాత్రి దాదాపు 10:30 నుంచి గంట సేపు చర్చలు జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ఈ రోజు కూడా మరొకసారి ఈ ముగ్గురు కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన ఖచ్చితంగా
కలిసి పొత్తులతో ముందుకెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి అయితే మాత్రం బీజేపీ అడిగిన డిమాండ్లకు టీడీపీ ఒప్పుకుంటుందా లేదా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఆలోచన చూసుకున్నట్లయితే 4 ఎంపీ స్థానాలు, అదేవిధంగా 6 ఎమ్మెల్యే స్థానాలు ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి సుముఖంగా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే 2014లో బీజేపీకి 4 ఎంపీ, అదేవిధంగా 13 అసెంబ్లీ స్థానాలు ఇచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం పరిస్థితులు అందుకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలి టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలన్న ఒక గట్టి పట్టుదలతోటి ఇరు పార్టీలు ఉన్న నేపథ్యంలో ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీ పొత్తుతోటి ముందుకు వెళ్తే మరింత బలం చేకూరుతుంది అనేది చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనసేన పవన్ కళ్యాణ్ కూడా పావులు కదిసిన సంగతి తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన చర్చలు పూర్తిగా సఫలీకృతమయ్యి మరి కాసేపట్లో బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఏ మేరకు అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ఎన్డీఏ పెద్దలు ఎటువంటి చర్చకు దారి తీస్తారు, ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారనే అంశాలు అయితే మరి కాసేపట్లో తెలిసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే బీజేపీకి విశాఖపట్నంతో పాటు అలాగే రాజంపేట, మరోవైపు రాజమండ్రి, హిందూపురం, తిరుపతి, అరకు, విజయవాడ స్థానాల్లో బాగా లోక్సభ స్థానాలకు సంబంధించి మంచి బలంగా ఉన్నట్టుగా ఇప్పటికే వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడాను ఎవరైతే పురంధరేశ్వరి కావచ్చు, మరోవైపు సోమవీరాజు కావచ్చు, వాళ్ళకి సమాచారం ఉంటుంది. వాళ్ళు ఆ ప్రాంతాల్లో బలంగా ఉన్నట్లుగా బీజేపీ భావిస్తుంది. అయితే బీజేపీ కాన్సెప్ట్ ఒక్కటే, రాబోయేటువంటి ఎన్నికల్లో మొత్తం 12 రాష్ట్రాలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 400 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగరవేయాలని చెప్పి ఒక ధీమాతో ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మొత్తం దేశవ్యాప్తంగా తమతో కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీలను కూడాను కలుపుకొని ముందుకు వెళ్లి అధికారంలోకి మరోసారి రావాలని అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, వీళ్ళ ఆలోచన కనిపిస్తుంది. దీనికి నరేంద్ర మోడీ కూడాను పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే పాత వాళ్ళు, అదేవిధంగా మిత్ర పార్టీలు ఏవైతే వీటిలన్నిటి కూడా కలుపుకున్న పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే బీహార్ లో నితీష్ కుమార్ తోటి ఇప్పటికే చర్చలు జరపడం, మరోవైపు ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎల్డీ నేత జవాన్ చౌదరితో కూడా సమావేశాలు జరపడం, మరోవైపు ఒడిశాలో నితీష్ కుమార్ ఏదైతే ఉన్నాడో నవీన్ పట్నాయక్ సారథ్యంలో బీజేడీని కూడాను కలుపుకోవాలని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపుగా ఖరారైనట్టుగానే తెలుస్తుంది. అయితే సీట్ల సర్దుబాటు సంబంధించి మరి కాసేపట్లో రెండో రోజు ఈ రోజు కూడాను సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ ముగ్గురు కలిసి ఒక సయోధ్య కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిరణ్, మరి ఈ రోజు బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ మరి మరో దఫా సమావేశం జరగబోతుంది. సమావేశం అసలు ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? మరి కాసేపట్లో అంటే సుమారుగా 10:30-11 గంటల ప్రాంతంలో వీళ్ళిద్దరూ కూడా మరోసారి నడ్డాను, అదేవిధంగా అమిత్ షాను కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఫైనల్ గా ఈ రోజు జరిగేటువంటి సమావేశంతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి ఇంకా సమయం లేకపోయిన నేపథ్యంలో బీజేపీ పూర్తి స్థాయిలో తమ డిమాండ్లకు ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తే చంద్రబాబు నాయుడు చెప్తున్న సీట్ల సర్దుబాటుకు సంబంధించి 1-6 అటు ఇటుగా ఉన్నా సరే, అంటే మనం 4 లోక్సభ, అదేవిధంగా 6 లేదంటే 7 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నట్టుగా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే 1-2 సీట్లు అటు ఇటుగా అయినప్పటికీ కూడాను బీజేపీ దానికి అంగీకరిస్తే ఖచ్చితంగా వీళ్ళ మధ్య సయోధ్య దాదాపు ఖరారైనట్టుగా. ఏదేమైనప్పటికీ కూడాను అసెంబ్లీ స్థానాల కంటే కూడా వాళ్ళకి కావాల్సిన మెయిన్ గా లోకల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోక్సభ సీట్లు అధికంగా కావాలి కాబట్టి దాని మీద ఎక్కువగా బీజేపీ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.